बोधन एमएलए पी सुदर्शन रेड्डी ने कई प्रोग्रामों में शिरकत करते हुए हिस्सा लिया। सबसे पहले उन्होंने तेलंगाना रियासती हुकूमत की जानिब से शुरू किए गए पब्लिक एडमिनिस्ट्रेशन और अभय हस्तम दरखास्त फॉर्म के ऑनलाइन अमल की जांच की। इसके बाद उन्होंने बोधन रेलवे स्टेशन पर यासंगी फसल के लिए खाद की दरामद होने पर उसका जायजा लिया। कहा कि खादों को गोदामों में महफूज तरीके से मुंतकिल किया जाए ताकि किसानों तक ये खाद पहुंच सके। बादशाह एमएलए सुदर्शन रेड्डी ने कहा कि तेलंगाना हुकूमत की 6 गारंटी स्कीमात से अवाम इस्तेफादा हासिल करे। रियासती हुकूमत के 6 गारंटी स्कीमात से इस्तेफादा के लिए एक ही दरख्वास्त फॉर्म पर तमाम तफसीलात दर्ज करवाते हुए दाखिल कर सकते हैं। इस मौके पर उन्होंने ओहदेदारों से कहा कि इस तरीक़ेकार दरख्वास्त फॉर्म के ऑनलाइन अमल को सही व सहल तरीके से अंजाम दिया जाए और लापरवाही व गलती का मुजाहरा न करे। మన బోధన పట్టణంలో గోదాములు కాలున్న అదేవిధంగా నా లారీ సోదరులకు కూడా లారీలకు పని లేక గత ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీలు కూడా బంద్ చేసి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు అధికారులు మరి ఇక్కడ ఏదైతే వ్యాగన్స్ నిజామాబాద్లో కూడా దించుకోవడానికి కూడా అక్కడ క్యూ సిస్టమ్ ఉంటుంది. ప్లస్ మనం ఒక ఫ్యూయల్ సేవ్ చేసుకోవచ్చు, డీజిల్ సేవ్ చేసుకోవచ్చు, పొల్యూషన్ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఒకటి అమ్మాయిల వాళ్ళకి కానీ లారీల వాళ్ళకి కానీ అందరికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఈరోజు మనం డిఏపి ఒక ట్రక్ ఇక్కడికి 640 టన్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఒక రేక్ వచ్చింది. తప్పనిసరిగా నేను రైతులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎక్కడైతే మనకు వస్తూ ఉంటుందో మనకు అవసరం ఉన్న ఫర్టిలైజర్ మీరు లిఫ్ట్ చేసుకుంటే గోదాములు కాలవుతాయి, మీ అవసరాలు తీరుతాయి. మళ్ళీ షార్టేజ్ అప్పుడు రేట్లు పెంచకుండా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాపారస్తులు నమ్మకుండా మీరు ఇది చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా మనకు రెండో పంట వేసంగి పంటకు నియర్లీ 6 లక్షల టన్నులు వస్తాయని అంటున్నారు. ప్యాడీ 6 లక్షల టన్నులు వస్తాయంటున్నారు. దానికి కావాల్సింది 70,000 టన్నులు ఫర్టిలైజర్ అని చెప్తా ఉన్నారు. మొన్ననే మేము రివ్యూ చేసిన తర్వాత అధికారులు అందరూ బాగా యాక్టివ్గా అయ్యి ఇప్పటి వరకు 70,000 టన్నులకు 50,000 టన్నులు తీసుకొచ్చారు. అభినందిస్తూ ఉన్నాను. అందులోకెళ్ళి కేవలం రైతులు 25 టన్స్ తీసుకున్నారని చెప్తా ఉన్నారు. ఇంకా 25 టన్స్ గోదామ్స్ ఉన్నాయి, 25,000 టన్స్ గోదామ్స్ ఉన్నాయి. కాబట్టి రైతులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు తొందరగా లిఫ్ట్ చేస్తే డబ్బులు కడితే మళ్ళీ వాళ్ళు కొనుక్కోవడానికి మీలో తీసుకొచ్చి పెట్టడానికి వీలుంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయాలని, అదేవిధంగా డిఏపి కంపెనీ వాళ్ళకి కానీ రైల్వే మేనేజర్ కానీ తప్పనిసరిగా మీరు అందరు యువకులు ప్రోత్సహించండి. మా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అతిపెట్టుకుంటుంది. మీకు ఇక్కడ ఎవరు ఇబ్బంది అన్నా ఆర్డీఓకి చెప్పండి, పోలీసు వాళ్ళకి చెప్పండి, అందరికీ సహకరిస్తారు. తప్పనిసరిగా అన్ని విధాల బోధనను మనం డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా యూరియా కూడా వస్తుందని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా ఏదొచ్చినా మనకు అవసరం ఉన్న కాదు తీసేసుకున్నామని నేను రైతులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. యూరియా కూడా వస్తుందని చెప్తా ఉంటాను. కాబట్టి మనం ఏదో నిజామాబాద్కి వెళ్ళి తెచ్చుకోకుండా నేను అదొకటి కూడా చెప్తా ఉన్నాను, మీకు సొసైటీల ద్వారా ఎవరైనా 2-3 రైతులు ముందే డబ్బులు కట్టేస్తే డైరెక్ట్ మీ దగ్గర తెచ్చేస్తారు. మళ్ళీ డబుల్ ట్రాన్స్పోర్ట్ అమ్మాయిలు కూడా ఉండకుండా చూస్తారు. కాబట్టి ఆ విధంగా కూడా సౌకర్యాలు చేయమని చెప్పినాం. మీరు ఎలా ఉపయోగించుకుంటే ఆ విధంగా అధికారులు మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంకా దానికంటే అదనంగా ఏమైనా అవసరం ఉన్నా మా దృష్టికి దగ్గర మేము అధికారులతో డిస్కషన్ చేసి ఏం చేసినా మీ అందరికీ మనం